బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్తున్న జనసేనాని అందుకు పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై పార్టీ శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం చేశారు. పార్టీ సింబల్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో జన సైనికులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు కడప జిల్లా నేతలతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ అందుకు పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై పార్టీ శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం చేశారు. పార్టీ సింబల్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో జన సైనికులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, గుంటూరు జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమైనట్లు తెలుస్తోంది. అలాగే పలు అంశాల మీద అక్కడ జిల్లా నేతలకి కూడా దిశానిర్దేశం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏంటి ఏ అంశాల మీద ముఖ్యంగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు? ఏంటి ఓవరాల్ గా డీటెయిల్స్? విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం కడప జిల్లా నేతలతోటి, కార్యకర్తలతోటి సమావేశమయ్యారు. ఆ భేటీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాకు సంబంధించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, నేతలంతా కూడా హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న దాని మీద ఇప్పటికే ఆ ఏరియాకు సంబంధించిన నేతలంతా కూడా ఒక నివేదిక రూపంలో తీసుకొచ్చారు. దాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా తాను ఏదైతే ఆ సమస్యల మీద ఫోకస్ పెట్టారో, తన దృష్టికి వచ్చిన సమస్యలతో పాటు ఈ రోజు గుంటూరు నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా నోట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, జనసేన పార్టీ ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది అన్నది కూడా ప్రజలకి చెప్పాలి. ఈ విషయంలో జన సైనికులంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేశారు. అలానే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సి ఉంది. మిగిలిన కమిటీలన్నిటిని కూడా 1 వీక్ లోపలే వేసేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మండల కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, అలానే పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించిన కమిటీలన్నిటిని కూడా 1 వీక్ లోగానే మొత్తం ప్రకటించేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటికే మొత్తం ఏవైతే జిల్లాలు ఉన్నాయో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అయిన భేటీల్లో ఇవే చెప్తూ వస్తున్నారు. అలానే ఒక మాట అన్నారు, ఇవాళ తాను వ్యక్తిగతంగా బలపడడానికి జనసేన పార్టీని స్థాపించలేదు, వ్యవస్థను బలపరచడానికి జనసేన పార్టీని స్థాపించానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ జరిగిన ఈ రివ్యూ మీటింగ్స్ లో చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సమాజంలో ఏ విధమైన ఈ రాజకీయ అనిశ్చితి నెలకొందో దాన్ని పారదర్శకానికి జనసేన పార్టీని స్థాపించి ముందుకు వచ్చాను. ఖచ్చితంగా రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తాను, అలానే రాజకీయ జవాబుదారీతనంతో కూడుకున్న రాజకీయాలు చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇక ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి. జనసేన తరంగం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జన సైనికులు ఎవరైతే ఉన్నారో వారిని అభినందిస్తూనే జనసేన తరంగం కార్యక్రమానికి సంబంధించిన ఫేజ్ 2 కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో పాటు పార్టీ సింబల్ ఏదైతే గాజు గ్లాస్ ఉందో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో కార్యకర్తలకు సూచించారు. దీంతో పాటుగా ఇక ఈ కమిటీలన్నింటినీ కూడా 1 వీక్ లో ప్రకటిస్తారు కాబట్టి పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా మీరంతా ఒక లిస్ట్ అవుట్ చేయండి అంటూ కూడా వారిని అడిగినట్టుగా తెలుస్తుంది. వీలైనంత త్వరగా కూడా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది కాబట్టి ఏ విధంగా ఈ అభ్యర్థులను ప్రకటించాలి అన్న కూడా ఆయన ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 60% యువత మహిళలకే సీట్లను కేటాయిస్తా అన్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే లిస్ట్ అవుట్ చేస్తున్నారు. మరోవైపు మిగిలిన 20% ఎవరైతే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారో వారికి మిగిలిన 20% ఈ భావజాలం బలంగా ఉన్న వారికి ఇస్తా అన్నారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. ఈ
వామపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకెళ్తారు కాబట్టి ఆ పొత్తులు సీట్ల పంపకం సందర్భంగా అప్పుడు వచ్చే దాన్ని బట్టి వీరందరినీ కూడా పవన్ కళ్యాణ్ ఫైనల్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన జెండాని ఎగరవేయడమే లక్ష్యంగా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ మీటింగ్స్ ని పవన్ కళ్యాణ్ కండక్ట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర బట్టి పలుగు బట్టి పోరా